पात्र लोगों को तत्काल डबल बेडरूम मकान आवंटित किए जाएं। विधायक धनपाल। निजामाबाद शहर विधायक धनपाल सूर्यनारायण ने शहर में बने डबल बेडरूम मकानों का दौरा कर निरीक्षण किया। इस अवसर पर विधायक सूर्यनारायण ने कहा, आम आदमी के अपने घर के सपने को साकार करने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी ने पूरे देश में प्रधानमंत्री आवास योजना और पात्र गरीबों को घर बनाकर दे रहे हैं, लेकिन तेलंगाना में पिछले 10 सालों से निजामाबाद शहर में एक भी गरीब को डबल बेडरूम घर नहीं दिया। जिसकी जमीन होगी तो उनको 5 लाख देंगे कहा, लेकिन पिछली केसीआर सरकार ने वो भी नहीं दिया। उन्होंने निरीक्षण में पाया कि शहर में 3 वर्ष में बनकर तैयार डबल बेडरूम वाले मकान जीर्ण शीर्ण अवस्था में हैं और गिरने की स्थिति में हैं। दरवाजे, खिड़कियां और बिजली के सामान चोरों द्वारा चोरी किए गए। जनता के करोड़ों रुपए बर्बाद हो गए। डबल बेडरूम लाभार्थियों का चयन गरीबी रेखा से नीचे, जो लोग झोपड़ियों, टीन शेड, कवेलू के घरों में किराए पर रहते हैं, वो पात्र हैं। उम्मीदवारों का चयन शहरी क्षेत्र में SC 17%, ST 6%, अल्पसंख्यक 12% और अन्य जातियों के लिए समान रूप से किया जाना चाहिए। लेकिन पूर्व विधायक ने सरकार के जियो को अपनी मनमर्जी के रोजते हुए अल्पसंख्यकों के वोट बैंक के लिए 43% की सूची देकर बाकी समुदाय के साथ अन्याय करते हुए उन्हें आवंटित करने का निर्देश दिया। कांग्रेस सरकार ने कहा कि इंदिरम्मा आवास है, अभी तक एक भी आवास नहीं बना। पिछली सरकार द्वारा बनाए गए डबल बेडरूम आवासों की तुरंत मरम्मत कराकर पात्र लोगों को दिवाली तक आवंटित किया जाए, अन्यथा जनता की ओर से जन आंदोलन करने की उन्होंने चेतावनी दी। उन्होंने मांग की कि सरकार इंदिरम्मा हाउस के तहत शहरी निर्वाचन क्षेत्र को 7,500 घरों के निर्माण के लिए धन दे और जिनके पास जमीन है उन्हें 5 लाख की वित्तीय सहायता भी प्रदान करे। तेलंगाना निजामाबाद नवभारत समाचार से जुगल पांडे की रिपोर्ट। వ్యక్తి పేద కుటుంబంలో పుట్టి వారి కష్టాలు దూరం చేయాలి అని వారి కష్టాలలో పాలు పంచుకోవాలని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత 2021 వరకు దేశంలో ప్రతి పేదవానికి స్వంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా స్వంత ఇల్లు సమకూర్చాలనే ఒక ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 9 సంవత్సరాల క్రితము తెలంగాణలో 2 లక్షల ఆవాస్ యోజన కింద ఇళ్లకు డబ్బు కేటాయించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఆ డబ్బుని కాళేశ్వరంకో, మిషన్ భగీరథనో, మిషన్ కాకతీయకో డైవర్ట్ చేసి 2 లక్షల ఇండ్లు, ఏదైతే 2 లక్షల ఇండ్లకు మీరు తీసుకున్న అమౌంట్కు లెక్కలు చూపెడితే ఎన్ని లక్షలు ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండే. అనేక రాష్ట్రాలలో కనీసము 2 లక్షల నుంచి 10 లక్షల ఇండ్లు అక్కడ కట్టించడం జరిగింది. ఎక్కడైతే యూపీ అటువంటి రాష్ట్రంలో 25 లక్షల ఇండ్లు గత 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో 4 కోట్ల ఇండ్లు కట్టి పేదోళ్లకు, మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ ఇండ్లలో ఆవాస్ యోజన కింద ఏ రాజకీయ పార్టీ కానీ మతాలకు కానీ అతీతంగా ప్రతి పేదవాడికి, అర్హత ఉన్న పేదవాడికి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడం జరిగింది. తెలంగాణలో 2 లక్షల ఇండ్లకు డబ్బిస్తే 1 లక్ష ఇండ్లు కూడా కట్టకుండా, ముఖ్యంగా అర్బన్ విషయానికి వస్తే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఈరోజు ఇప్పుడు మనం చూసినాము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించింది ఇక్కడ 2,500 ఇండ్లు, 2,500 ఇండ్లు కేటాయిస్తే 400 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నాగారంలో కట్టి 4 సంవత్సరాలు కాబోతా ఉన్నది. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే కిటికీలు లేవు, దర్వాజాలు లేవు, ప్లంబరింగ్ లేదు, కరెంటు వైర్లు గుంజుకుపోయారు, అద్దాలు లేవు. ఇక్కడ 400 ఇండ్లు పూర్తి చేసిండ్రు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర సుమారు 295 ఇండ్లకు 90% పని వర్క్ కంప్లీట్ అయింది. మరి ఎందుకు ఇయ్యలేదు అంటే అవినీతితో కూడుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వము నామ్స్ ని పాటించలేదు. ఏదైతే ఇక్కడ మనము ముఖ్యంగా అభ్యర్థులు ఎంపిక ఎట్లా జరగాలంటే ఎస్సీలకు 17%, ఎస్టీలకు 6%, మైనార్టీలకు 12%, మిగతా కులాల వారికి సమానంగా పేదోళ్లకు పంచాల. కానీ ఇక్కడ ఏం చేసిండు, ఓటు బ్యాంక్ గా ఉపయోగించుకున్న మాజీ ఎమ్మెల్యే బిగాల్ గణేష్ గుప్తా గారు మైనార్టీలకు సుమారు 45% కేటాయించింది. నాన్స్ ని అన్ని మొత్తంగా తుంగలో తొక్కేసిండు.
మేము సర్వే చేపించినాం. ఎమ్మెల్యేగా అయిన తర్వాత అభ్యర్థుల పట్టిక తీసుకొని చేస్తే ఇండ్లు ఉన్నోళ్లకు ఒక్కొక్క ఫ్యామిలీకి 2, బలిసినోడికి ఇండ్లు ఇచ్చిండు. ఎక్కడికి వెళ్ళి టీఆర్ఎస్ కార్యకర్తనో నాయకుడు ఉంటే అడిగి ఇండ్లు ఇచ్చుడే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నది. మరి దీని పరిస్థితి ఏంటిది? ఉంటే అడిగి ఇండ్లు ఇచ్చుడే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నది. మరి దీని పరిస్థితి ఏంటిది? నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కలెక్టర్ గారికి అనేక సార్లు నేను లెటర్లు ఇవ్వడం జరిగింది. నేను ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 1.25 crores స్పెషల్ ఫండ్ కింద డబుల్ బెడ్రూమ్ రిపేర్లకు వస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆడైతే మొత్తం దోసుకోపోయిన కేసీఆర్ అయితే ఈయన దగ్గర ఏం లేదు చిప్ప, కానీ మిగిలితే మొత్తం ఢిల్లీకే మోస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏదైతే ఉన్నాయో మీరు 400 ప్లస్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర 200 మాకు సుమారు మొత్తం కలిపితే 595 ఇండ్లు త్వరలోనే పూర్తి చేసి పేదలకు, నిజమైన పేదలకు, ప్రజల మధ్యన ఒక ఫంక్షన్ హాల్లో అధికారులు రాజకీయ నాయకుల మధ్యన పేదలకు డ్రా తీసి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు కూడా త్వరలోనే సంవత్సరంలో 7,500 ఇండ్లు అని చెప్పిండ్రు. జాగ లేని వాళ్ళకు జాగిస్తాం, జాగ ఉన్న వాళ్ళకు 5 లక్షలు ఇచ్చి కట్టిస్తాము. ఇవి కూడా నిజామాబాద్ అర్బన్ లో గత 10.5 సంవత్సరాలు అవుతా ఉంది. పేదలు కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తా ఉన్నారు తన సొంతింటి కల కోసం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర రేకుల ఇండ్లు ఉంటే అప్పటి రాజకీయ ఎమ్మెల్యే కానీ రాజకీయ నాయకులు హామీలు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ మీకు కేటాయిస్తాను. 9 ఏళ్ల నుంచి వాళ్ళు ఉన్నైపోయింది, ఉడుకున్నది పోయింది అన్నట్లు ఇప్పుడు కిరాయిలు కట్టి పాపం వాళ్ళ జీవితంలో ఎన్నో పడరాని పాటలు పడతా ఉన్నారు. మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 595 ఇండ్లు పూర్తి చేసి త్వరలోనే కేటాయించా అంటే కంప్లీట్ గా ఈ డ్యామేజ్ ఉన్న ఇండ్లని రిపేరింగ్ చేపించి వారికి పేదోళ్లకు నామ్స్ ప్రకారము మీరు కేటాయించాలని పబ్లిక్ మధ్యన డ్రా తీసి నిజమైన పేదలకు ఇవ్వాలని మేము వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ, ఎంఐఎం వాళ్ళ, బీజేపీ వాళ్ళ అని మేము అడుగుతలేం, బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతలేం. నిజమైన ఎందుకైతే 40,000 అప్లికేషన్లు వచ్చినాయి నిజామాబాద్ లో ఇల్లు లేని వాళ్ళకు. అర్బన్ లో వాళ్ళకి మీరు డ్రా సిస్టంలో తీసి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 7,500 ఇండ్లు ప్రతి సంవత్సరం మీరు ఇస్తున్న ఇందిరమ్మ ఇళ్లకు కూడా త్వరలోనే కేటాయించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే రైతు గురించి మేము 24 గంటలు మేము ఉద్యమం చేస్తామో, దీక్ష చేస్తామో, ప్రతి సమస్య మీరు 6 గ్యారంటీలు కానీ 5 డిక్లరేషన్లు కానీ 420 హామీలు కానీ ప్రతి ఒక్కటి కూడా అమలు పరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము భారతీయ జనతా పార్టీ అంటే పేదల పక్షాన, మహిళల పక్షాన, ఎస్సీ ఎస్టీల పక్షాన, బీసీ పక్షాన ఎప్పుడు కూడా మేము పోరాటానికి, పేదల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటాం. తప్పకుండా మీరు ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రిపేరింగ్ కు మీరు స్పెషల్ ఫండ్ కేటాయించి రిపేరింగ్ చేసి ఇవ్వాలని, ఇందిరమ్మ ఇల్లు కూడా ఈ మొదటి దఫా 7,500 ఇండ్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి జై.